బోధ చెప్పేవారికి, బోధ వినేవారు ఎక్కువ మంది ఉంటారు, చెప్పేవారు ఒకరే ఉంటారు. చూడండి, 10 మంది 10 రకాల బోధలు ఒకేసారి చెప్తుంటే 1,00,000 మంది వింటారా? ఒక వ్యక్తి చెప్తుంటే 1,00,000 మంది వింటే అవగాహన అవుతుందా? జనరల్గా ఒక వ్యక్తే చెప్తారు పెద్ద పెద్ద వాటికి. అయితే శుభకార్యం జరిగేటప్పుడు ఏది కావాలి? ఏ శుభకార్యానికన్నా కూడా పురోహితుడు ఉండాలి కంపల్సరీ. వాడు ఒకడవచ్చు, 2, 3, 4 ఎంతమంది అవచ్చు పరిస్థితి బట్టి. సీతారామ కళ్యాణం, శివపార్వతి కళ్యాణం, లక్ష్మీనారాయణ, అలాగే వల్లి కళ్యాణం, ఇవిలో చాలా ఉన్నాయి. మామూలుగా చూస్తే మనకి భార్యాభర్తలు కళ్యాణం, శుభంకి అశుభానికి కూడా పురోహితుడు ఉండి చేరవలసిందే. 1 కావచ్చు, 4 కావచ్చు, 50 మంది కావచ్చు. పాడ ఒకటే. మోసేవాళ్ళు ఎంతమంది వస్తారు? 4 మాత్రమే. మారుతారు అంటే 4 తప్పించి పాడ మోసేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. కానీ వాళ్ళ తాలూకా వాళ్ళు కనుకుంటే, వాళ్ళ వంశస్థులు కానీ వరుసగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మోస్తారు. ఎలాగా? 2 మోసేవాళ్ళు ఉంటే వాళ్ళు తప్పుతారు కాసేపు. కొరివి పెట్టేవాళ్ళు ఎంతమంది? ఒక్కడే, అంతే కదా. ఆ కొరివి ఆరకుండా ఆ కొరివిని ఇంటికి తీసుకెళ్తాడా? ఆ కట్టెల్లో వేసేస్తాడా? కట్టెల్లో వేస్తాడు. కట్టెల్లో వేసిన తర్వాత భస్మం ఎలా వస్తుంది? భస్మం అయిపోయింది. ఆ భస్మాన్ని ఇంటికి తీసుకెళ్తాడా? కాశీప్రయాగంలో గడుపుతాడా? రామేశ్వరం గడుపుతాడా? ఎక్కడో కూడా ఓ పుణ్య నదుల్లో, క్షేత్రాల్లో గడుపుతాడు. ఇది వరుస తప్పదు కదా. ఇదంతా దేని ద్వారా జరుగుతున్నారు? అందరం మానవులు, ప్రతివారు కూడా వారు మానవ శరీరంతోనే మానవ ధర్మాలని పాటిస్తున్నారు. ధర్మాలన్నా, లక్షణాలన్నా, గుణాలన్నా, కర్తవ్యం అన్నా, అనుభవించాడు, అనుభవింపబడేది, అనుభవము అన్నీ తాను తప్ప రెండవది లేదు. కాబట్టి రెండవది అసలు అసంభవం, అప్రసక్తం. కనుక తనకు తానే స్వయంగా, పదం చూడండి, తనకు తానే స్వయంగా చనిపోయే ముందు తెలుస్తుంటూ చచ్చిపోతున్నా రామకృష్ణ అంటారు. అయిపోయింది పని. అదే మానవులు 4 మోస్తుంటారు. కాస్త దూరమైన దగ్గరైన సందర్భంకి. ఇప్పుడంటే వాళ్ళు అదేదో వచ్చింది కదా సర్దార్ అని చెప్పి గాలి తీసుకెళ్తారు, ఐస్ బాక్స్ పెట్టుకుంటారు. సరే, దేశకాలను బట్టి జరిగిపోతుంది. అది అని తీసుకెళ్ళి విద్యుత్తులో వేసేస్తున్నారు. లేదా అగ్నిహోత్రం తాగుతారు. మట్టి బంట్లో పుట్టి మనందరూ పుట్టుక ఎక్కడ? మనం అందరం కూడా వృద్ధి పొందింది ఎక్కడ? మన దేహం ఎక్కడ పుట్టింది? దేహం ఉన్న చోటే దేహం అన్నది. అదేంటండి స్వామి, దేహం ఎక్కడ పుట్టిందంటే నేను విజయవాడలో పుట్టాను, నేను మంగళగిరిలో పుట్టాను, ఇంకో చోట పుట్టాను అంటారు. జనరల్గా మీరు దేహం ఉన్న చోటే పుట్టింది. ఉన్న చోట ఏంటిదండి? ఉనికి ఎక్కడుంది? అస్తిత్వం ఎలా ఉంది? స్వయంగా ఉంది. స్వయం ఉనికి ఎలాగున్నది? సత్ పదార్థంతో ఉన్నది. సత్ అంటే ఏంటి? స్థిరంగా ఉంటూ తను తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకుందు, భావించదు, శబ్దంతో ఉండదు. ఈ 5-6 లక్షణాలతోనే ఉంది ప్రధానంగా. ఈ 5-6 లక్షణాలు అంటే స్వయం జ్ఞానంతో నేను ఉన్నాను. అంటే స్వయం జ్ఞానంతో నేను ఎంత సహజంగా ఉన్నానో అంతే సహజంగా స్వయం ఎరుకతో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో, స్వయం తలంపులతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో నేనే ఉన్నాను. అంటే స్వయానికి చెప్పుకుంటున్నావు, ఇదంతా స్వయం కాదు. ఎవరికి చెప్పుకుంటున్నావు? నేను పదం ఎత్తుతాను, వెళ్ళొస్తాను, తిన్నాను, కూర్చున్నాను, పరిగెడుతున్నాను, తిన్నాను, మాట్లాడుతున్నాను, సంభాషిస్తున్నాను, పరిగెడుతున్నాను, అన్ని పనులు ఒకేసారి చేస్తున్నా దేహంతో కూడా. ఎవరు దేహం చేస్తుందా? తిన్నానన్నది ఏది? దేహమా? అణువులా?
ఆకాశమా? ఆకాశము లేకుండా, అవకాశం చేత ఆకాశం లేకుండా, అవిభాజ్య అపరిచ్ఛిన్న, అవిభక్త అంటే పరిచ్ఛిన్న అవుదు, ముక్కలుగా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉన్న అగంతమైన, మన ముక్కలు చేయడం అణువుని, కానీ అణువు ముక్కలు 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 ధాతువుగా శకలాలుగా ఉంది. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. ఏ విధంగా? కంటితో చూసింది, ఇంద్రియాలతో చూసింది పదార్థము. మామూలుగా పదార్థం ఎలా ఉంది? స్థూలాతి స్థూలంగా, సూక్ష్మాతి స్థూలంగా. స్థూలాతి స్థూలం ఎక్కడ రాబడింది? మన భూమిలో ఎవరెస్టేగా పెద్దది. అలా వస్తే అండపిండ బ్రహ్మాండాలు, విషయాలు, గెలాక్సీలు ఇవన్నీ కూడా ఉన్నాయిగా పాలపుంతలు. ఎంతైనా కావచ్చు, అదంతా పదార్థమే. అంటే పదార్థం అలాగుంది. మరి భూమి సూర్యులాగా ప్రకాశిస్తుందా? సూర్యుడు అనే గోళం ప్రకాశిస్తూ తాను కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉపగ్రహాన్ని తీసుకుంటూ, అలాగే భూమి తన తిరుగుతూ ఉపగ్రహాలతో, చంద్రుడు ఇంకా చాలా ఉన్నాయి. లెక్కలైతే కొన్ని లక్షల గ్రహాలు ఉన్నాయి. ప్రతి గ్రహానికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది, విద్యుత్ శక్తి ఉంది. గురుత్వాకర్షణ శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఇవన్నీ ఒకటే. శక్తులు అనేకం మారిపోతుంటాయి. కరెంటు ఉంది, కరెంటుతో ఎన్ని రకాలు చేస్తున్నావు? ఇదంతా మానవ సృష్టి. కానీ కరెంట్ ఎలా వచ్చింది? నీటి చేత. నీటి మనం సృష్టించరా. పంచభూతాలు, ఆకాశ సహితంగా ఉన్న వాయు కణాలు కానీ, కణం అంటే పరమాణువు చెప్పే ఇందాక, ఆ పరమాణువు కానీ, ఆ పరమాణువు ఎలాగా సూక్ష్మదర్శితో కానీ భూతద్దంతో కానీ చిన్నది ఏదో విధంగా కనబడుతుంది. అది ఎవరు? ఓ సైంటిస్ట్, ఓ శాస్త్రజ్ఞుడికి చూస్తాడు. యంత్రం ద్వారా, ఈ కన్ను ద్వారా కనబడతాయి. యంత్రం ద్వారా కనబడ్డ సెల్, న్యూక్లియస్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటూ మధ్యలో ఖాళీ ఉంటూ అక్కడ కూడా శకలాలు ఉన్నాయి. అది యంత్రం చూపించలేకపోతుంది. పైపెచ్చి ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్స్తో మిగతా ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అవి ఇవి కనుక రాపిడ్ అయిపోతే విశ్వోషం వస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. సరే, ఎవరి పద్ధతిలో ఉన్నారు. మరి ప్రకాశం ఎలా వస్తుంది? రెండు వస్తువుల యొక్క కలయిక చేస్తే వస్తుంది రాపిడికి. నీరు కనుక బాగా తిరిగి చేస్తే ఏమవుతుంది? దాని అగ్ని వచ్చేస్తుంది, మడవాగ్ని. చెట్టు కొమ్మ రాసుకుంటే ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. చెక్కు ముక్కు రాయితో ఇలా చేస్తే ఏమొస్తుంది? రాస్తాయి. మామూలు రాళ్ళతో కూడా గట్టిగా ఇలా కొడితే నిప్పుర వస్తాయా? ఓ స్విచ్తో ఇనుముని కొట్టి టపా అని వస్తాయి. ఇప్పుడు కాకరపోతులు చూసండి ఎలా వస్తున్నాయి. ఐరన్ చూడండి, కొత్త కోసులేపు కాకరపోతులు అయిపోతుంది. అంటే పదార్థం కనుక రాపిడిలో ఎక్కువైన కొద్దీ వేడెక్కి దానిలో ప్రకాశం వస్తుంది. కానీ ఇదంతా పదార్థమే. అంటే ఇంద్రియాలకు గోచరించిందే కాకుండా సూక్ష్మంగా ఉండదు పదార్థం అని ఎవరన్నారు? మానవుడే. మానవుడు అంటే ఎవరు? నేనున్నానన్నవాడే. అయితే నేనున్నాన్నవాడు మానవాకారంగా ఉన్నాడా, పదార్థంగా ఉన్నాడా? మానవాకారంగా ఉంటే నేను ఫోటో తీయగలవా? తీయలేవు.